నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మార్లవాయిల్లో హైమన్ డాల్ఫ్ ఎవరైతే ఉన్నారో దంపతులు స్మృతివనాన్ని మంత్రి ప్రారంభించినటువంటి పరిస్థితి. ఆదర్శ గ్రామంగా పేరు పొందేందుకు హైమర్ డాల్ఫ్ సూచనలే మాకు ఆదర్శం అని కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామస్తులు ఏమంటున్నారో దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు నరేష్ చెప్పండి. హైమన్ డాల్ఫ్ మరియు వారి సతీమణి బెట్టి ఎలిజబెత్లకు సంబంధించినటువంటి స్మారక వర్ధంతిని ప్రతి ఏటా గిరిజనులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. మరి దీనికి క్రమంలోనే ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి హైమన్ డాల్ఫ్ గత బ్రిటిషు నైజాం ప్రభువుల ఆదేశాల మేరకు వృత్తిరీత్యా ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల అభివృద్ధికై వారు జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి వచ్చినటువంటి అతను మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల ఇబ్బందులు సమస్యలను గుర్తించి వారి అభివృద్ధికి పోరాటం చేసి వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేసినటువంటి ఆరాధ్య దైవమైనటువంటి హైమన్ డాల్ఫ్ను వారి నిత్యం స్మరిస్తూ ఎప్పుడు, ఎందుకంటే ప్రతి ఏటా వారికి స్మారక దినోత్సవాన్ని వారి వర్ధంతి రోజు జరుపుకుంటున్నటువంటి క్రమంలోనే ప్రస్తుతం మనం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నాము. జిల్లాలో ఉన్నటువంటి జైనూర్ మండలం మార్లవాయిలో వారు స్థిరపడి వారి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనులకు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రతి ఏటా వారి జనవరి 11వ తేదీన వారికి సంబంధించినటువంటి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తమ కోసం చేసినటువంటి వారి సేవలను కొనియాడుతూ మరి వారు ఏ సేవలు చేశారు, మరి వారి స్మృతులను గుర్తు చేసుకుంటూ వారిని స్మరిస్తూ చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా మనం జైనూర్ మండలం మార్లవాయి గ్రామంలోనూ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను స్థానిక సర్పంచ్ ఇక్కడ మనకు అందిస్తారు. మరి కొంతమంది గ్రామ ప్రజలు కూడా మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ప్రతి ఏటా మీరు ఇక్కడ అయితే హైమన్ డాల్ఫ్ ఉన్న వారి దంపతులకు సంబంధించినటువంటి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎందుకు మరి మీకు ఈ ప్రాంతానికి వారు చేసినటువంటి సేవలు ఎటువంటివి, మరి ఎందుకు వారిని ప్రతి ఏటా గుర్తించుకొని చేస్తూ ఉంటారు? ఆదివాసీ ఆత్మబంధువు ప్రొఫెసర్ హైమన్ డాల్ఫ్ బెట్టి ఎలిజబెత్ ఆదివాసీ గుండెల్లో గూడు కట్టుకున్న మహా మనసులు. ఆ రోజు వైద్య విద్య వ్యవసాయం ఎలాంటి అభివృద్ధి లేనప్పుడు రోడ్డు సౌకర్యం కానీ కరెంటు కానీ అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం కూడా లేని రోజుల్లో 1940లో మా దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు జల్ జంగల్ జమీన్ కొరకు ప్రాణత్యాగాలు అర్పించిన కొమరంభీము మరణానంతరం తర్వాత ఆ రోజు భారతదేశంలో మేము బ్రిటిష్ ప్రభుత్వం, తెలంగాణ ప్రాంతం మేము నైజాం ప్రభుత్వాలు పాలిస్తున్న సమయంలో ఆ రోజు ఆదివాసులు తిరుగుబాటు గురించి జల్ జంగల్ జమీన్ తిరుగుబాటు ఎందుకు చేస్తున్నారు అనేది ఆ రోజు సర్కార్లో ఆలోచించిన తర్వాత ఆ రోజు మా వీరుడు కొమరంభీము మరణించిన తర్వాత నివేదిక రూపంలో ఆ రోజు ప్రొఫెసర్ హైమన్ డాల్ఫ్ బెట్టి ఎలిజబెత్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రావడం జరిగింది. ఆ రోజు అప్పటికి 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. అదేవిధంగా నాగాలాండ్లో ఆదివాసులపై పరిశోధనలు చేస్తున్న వ్యక్తి. ఆ రోజు గోదావరి తీరక ప్రాంతమైనటువంటి ఆదివాసుల స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చిన మహా వ్యక్తి ప్రొఫెసర్ హైమన్ డాల్ఫ్ ఆ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మార్లవాయి గ్రామానికి రావడం జరిగింది. నిజంగా ఆ రోజు జల్ జంగల్ జమీన్ నినాదం నిజమైనది. నిజంగా ఈ ఆదివాసులకు, అడవి తల్లి బిడ్డలకు భూమి కావాలా, నీరు కావాలా, ఈ ప్రాంతం పైన హక్కు కావాలని ఏ రోజైతే ప్రాణత్యాగాలు అర్పించిన కొమరంభీము నిజమైన నినాదం వీళ్ళకు చెందాలని ఆ రోజు నివేదిక రూపంలో 1940 నుండి 95 వరకు ఈ మార్లవాయి గ్రామంలోనే అడపదడపగా వస్తూ పోతూ తన నివేదికని ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రచించడానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక హక్కులు కావాలి, ఈరోజు భూమితో పాటు ఈ బయట సమాజంతో ఆదివాసులు కలిసి ఉండాలంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ కావాలని 1943లో మార్లవాయిలో మొదటి పాఠశాల స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఆదివాసులకు పోలీస్ స్టేషన్స్ కానీ కోర్ట్స్ కానీ ఇలాంటివి తెలియదు కాబట్టి ప్రత్యేకంగా ఒక రాయ్ సెంటర్ వ్యవస్థని కూడా ఇక్కడ మర్రి చెట్టు కింద మొదలు పెట్టడం జరిగింది. ఏ సమస్య ఉన్నా ఆదివాసులు తమ సమాజంలోనే మాట్లాడుకొని వీళ్ళు ఒక రాయ్ సెంటర్ వ్యవస్థని ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రజా దర్బార్ అనేది ఈరోజు జోడేఘాట్ కానీ ఈరోజు నాగోబార్లో కెస్లాపూర్ దర్బార్ కూడా తన ఆలోచన హైమన్ డాల్ఫ్ ఆలోచన. ఎందుకంటే ఆదివాసులు ఎక్కడైతే గుమ్ముగూడుతారో, ఆదివాసులు ఎక్కడైతే జమ అవుతారో అక్కడనే అధికారులు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని తన ఆలోచన. ఈరోజు
ఈరోజు అక్కడనే అధికారులు వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని హేమంత్ రావు కోరిన విధంగానే ఈరోజు ఎస్లాపూర్ దర్బార్ కానీ జోడేఘాట్ దర్బార్ కానీ జరుగుతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు సమైక్య పాలనలో ఇలాంటి మహనీయులను గుర్తించని పాలక పక్షాలు, ప్రభుత్వాలు ఈరోజు స్వరాష్ట్రంలో అయినా తెలంగాణ రాష్ట్రంలో అయినా ఇలాంటి మహనీయులను గుర్తించి వీళ్ళ వర్ధంతిని ప్రభుత్వ పరంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా హేమంత్ రావు ఆ రోజు తయారు చేసిన నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ప్రకారమే ఆదివాసుల అభివృద్ధి జరగాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే వారి ఆదివాసీలకు సంబంధించినటువంటి ఆత్మ బంధువు అయినటువంటి హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్లకు సంబంధించినటువంటి ఎన్నో సేవలను మేము తమ గిరిజనుల అభివృద్ధి కోసం చేశారు. వారి జీవితాన్ని కూడా తమ గిరిజనుల అభివృద్ధి కోసమే త్యాగం చేసినటువంటి ఘనత కేవలం ఎక్కడో విదేశాల్లో పుట్టినటువంటి హైమన్ డార్ఫ్ దంపతులు వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ మా అభివృద్ధి కోసం వారి జీవితాన్ని అంకితం చేసినటువంటి వారిని నిత్యం స్మరించుకునే విధంగానే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మార్లవాయి గ్రామం ఏదైతే ఉందో మార్లవాయి గ్రామాన్ని చరిత్ర పుటలకెక్కే విధంగా తీర్చిదిద్దినటువంటి దంపతులకు సంబంధించిన వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ప్రతి ఏటా జనవరి 11వ తేదీన దీనికి సంబంధించినటువంటి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం, ఒక పండుగలాగా చేస్తున్నాం. వారు చేసినటువంటి సేవలే, వారు ఆనాడు చేసినటువంటి సూచనలే ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి క్రమంలోనే తమకు భూములతో పాటు పోడు భూములు జల్ జంగన్ జమీన్ అనేటువంటి ఆ నినాదంతో ఏదైతే ఉందో గిరిజనుల అభివృద్ధికి పాటుపడ్డారని చెప్పేసి వారి సేవలను గుర్తు చేసుకుంటూ నిత్యం స్మరించే విధంగానే ఇప్పుడు వారికి సంబంధించిన ప్రత్యేక స్మృతివనాన్ని ఏర్పాటు చేసి నేడు మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.